హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు చేయబోయే వంట చేపల పులుసు. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత 6 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని దోరగా వేసుకోవాలి. ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 6 పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా దోరగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేసుకోవాలి. తర్వాత 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మంచిగా మగ్గించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేసుకోవాలి. ఉప్పు తగినంత ఉప్పు, నేనైతే ఒక 3 స్పూన్ల వరకు ఉప్పు వేసాను. మీరు చూసుకొని కర్రీకు సరిపడా వేసుకోండి. కారం, నేనైతే ఒక 6 స్పూన్లు కారం వేసానండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి. ఈ కారం అయితే అంతగా కారం ఉండదండి. కారం వేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని మంచిగా తిప్పుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోండి. మంచిగా టమాటా కూడా మగ్గించుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసుకో. పిప్పు లేకుండా పోసుకోవాలి. ఒకసారి తిప్పుకొని మంచిగా మరిగించుకోవాలి. తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి. ఈ 2 కిలో చేపలండి. వేసుకొని ఒకసారి గిన్నెకి పట్టుకొని తిప్పాలి. గట్టి పెట్టకూడదండి, చితికిపోతాయి చేప ముక్కలు. ఒకసారి మనం క్లాత్ తీసుకొని గిన్నె అటు ఇటు తిప్పుకోవాలి. తర్వాత మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా వేసుకోవాలి. మసాలా, కొత్తిమీర వేసుకోవాలి. మంచిగా ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలి. ఎంతో రుచికరమైన చేపల కూర రెడీ.